హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి ఉద్యోగాలు అయితే వచ్చాయి. 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా 10వ తరగతి చదివిన వారికి అయితే ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ తోటి ఎల్డీసీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు. లాస్ట్ డేట్ వచ్చేటికి 15/5/2026. ఏజ్ వచ్చేటోడికి మనకి 18-27 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఓబీసీ వారు అంటే 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. మరియు 32 ఇయర్ దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 37 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇవి పర్మనెంట్ జాబులు. ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెండు చేసినా చేయకపోయినా ఏం పర్లేదు నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు వీటితో ఏం సంబంధం లేదు. ఈ లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, మీకే ఉపయోగపడతాయి ఇవి. షేర్ మాత్రం చేయండి. మీరు షేర్ చేయడం వలన ఉదయం నుంచి చాలా వరకు ఎన్నో షేర్ చేస్తూ ఉంటారు. షేర్ చేస్తే ఇలాంటి వీడియోలను షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుని వారు ఉద్యోగం పొందారనుకోండి, ఆ కుటుంబానికి మీరు దారి చూపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి 18-24 ఏప్రిల్ మధ్యలో ఉన్న ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం అయితే జరిగింది. హెడ్ క్వార్టర్స్ అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి నోటిఫికేషన్ ఇది. మనకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. రిటన్ టెస్ట్ ఎల్డీసీ ఎంటీఎస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది గ్రూప్ సి పోస్టులు ఇవి. తర్వాత మనకి ఇక్కడ శాలరీ అయితే మీకు నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబు. దీని శాలరీ మీకు అన్నిట్లు కలిపి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎంటీఎస్కి అయితే మాత్రం అన్ని అలవెన్స్లు కలిపి ఒక 45,000 దాకా మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి రిజర్వేషన్ మనకి అన్రిజర్వ్డ్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఓబీసీకి 1 ఉంది, ఎస్సీకి 1 ఉంది. టోటల్ 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మాత్రం ఆఫీసు ట్రైనింగ్కి టోటల్ మనకి 4 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్గా ఉంది, ఓబీసీకి ఉంది, ఎస్సీకి ఉంది. టోటల్ 9 వేకెన్సీలు ఉన్నాయి. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, సార్ ఒక్కో 2 వేకెన్సీలు ఒకే వేకెన్సీలు ఉన్నాయి. మీకు కావాల్సింది ఒక వేకెన్సీ, మీకు కావాల్సింది ఒక ఉద్యోగం పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అలాగే ఉంటుంది. ఒక ఉద్యోగం కోసం 100 మంది వస్తారు. ఆ 100 మందిలో నువ్వు ఒక్కడు అయి ఉండాలి. అది కూడా నా సబ్స్క్రైబ్స్ అవ్వాలి. నా ఛానల్ నుంచి అందరూ మీరు ఉద్యోగం పొందాలనేసి నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. చాలామంది అంటారు, మేము జనరల్ క్యాండిడేట్స్ సార్, మేము ఓసీ క్యాండిడేట్స్, మాకు ఉద్యోగం రాదు. ఎందుకు రాదు? మీకు ఆల్రెడీ 2 వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండిట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ముందర పరిగెట్టకుండానే మీకు రన్నింగ్ రేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో మీరు మనకి 5 km మనకి రన్నింగ్ పరిగెట్టాలి. మీరు అసలు స్టార్టే చేయకుండా నేను పరిగెట్టలేను అని అనుకుంటే ముందరే ఓడిపోతారు. మీరు అది స్టార్ట్ చేయండి. సగం దూరం వెళ్తున్న తర్వాత ఒకసారి సగం దూరం వెళ్తారు, రెండోసారి సగం వెళ్తారు. తర్వాత మనకి గోల్ అయితే రీచ్ అవుతారు కదా. వన్ టైంలో ఎవరికి ఉద్యోగం అయితే రాదు. ఒక 2-3 అటెంప్ట్ చేస్తుంటే మ్యాక్సిమం మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మోటివేషన్ అయితే ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. మీరు ఫీల్ అవ్వకండి. నేను ఎందుకంటే చాలామంది ఎంకరేజ్ అవుతున్నారు. ఎందుకంటే కాలేజీల్లో కూడా ఏం చెప్తున్నారంటే, మీకు ఉద్యోగాలు రావు, జనరల్ క్యాస్ట్ వారికి, ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి కూడా చెప్తున్నారు మీరు గట్టిగా చదవాలి అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా రావనేసి డిసప్పాయింట్ చేసి వాళ్ళని, ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాలేజీలో జాయిన్ అవుతారు, మీరు చదువుతూనే ఉంటారు, పీజీలు చేస్తూనే ఉంటారు, ఉద్యోగం రాదు. వాళ్ళకి ఉపయోగం కదా కాలేజీ వాళ్ళకి. అందువలన అలా చెప్తూ ఉంటారు. మీరు అలాంటి భ్రమ మాటలకి మీరు మనసులో పెట్టుకోకండి. ఎగ్జామ్స్కి అయితే ట్రై చేయండి. ఓకే, లోవర్ డివిజన్ క్లర్క్ మనకి ఏజ్ వచ్చేటప్పుడు 18-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో ఫలంగా టైపింగ్ 35 words మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి. మీరు కంప్యూటర్లో అయితే టైపింగ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 35 words per minute. సార్ మాకు టైపింగ్ రాదు, ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటే ఈ ఎగ్జామ్ పెట్టి రిటర్న్ ఎగ్జామ్ పెట్టేలోపు ఒక 2 నెలలు పడుతుంది. ఈ 2 నెలల మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, అందరికీ ఉంది ఇప్పుడు ఈ మధ్యన ఆండ్రాయిడ్ ఫోన్ అందరూ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తూ ఉంటారు, షేర్ చాట్లు చూస్తారు. అలాంటివి కాకుండా మీరు
డైలీ 1 అవరు కీబోర్డ్ అటాచ్ చేసి ఒక యాప్ ఉంటుంది, మనకి కీబోర్డ్ అటాచ్ చేసి ఒక యాప్ ఉంటుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ అయింది టైపింగ్ మాస్టర్ అనేసి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, మీకు ఏం పర్లేదు. లేకపోతే నా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి, నేను ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు చెప్తాను. మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి మనకి 18-20 సంవత్సరాల ఉన్న వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరు మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన డ్యూటీస్ ఏముందంటే ఫిజికల్ మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత జనరల్ క్లీనింగు, అప్ క్లీనింగు, అన్ని ఫ్యాక్స్ తీయడము, జెరాక్స్లు తీయడం, ఒక డాక్యుమెంట్స్ ఒకసారి నుంచి ఒకసారి తీసుకెళ్ళడం, అన్ని డ్యూటీస్ అయితే ఉంటాయి. ఎంటీఎస్ డ్యూటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా మీకు, 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వరకు ఉంటుంది, ఓబీసీ వరకు 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ ఎండీకి అప్పటికి అన్రిజర్వ్డ్గా అయితే 10 సంవత్సరాలు, అదంటే 27 + 10 అంటే 37 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. మరి ఓబీసీ వరకు 13 సంవత్సరాలు అంటే 27 + 13 ఇయర్స్ దాకా మనం ఉంది. ఎస్సీ ఎస్టీ వరకు అయితే 15 సంవత్సరాలు, 27 + 15 సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవచ్చు. అదే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే 3 ఇయర్స్ అయి ఉంటే వారు 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను మన సబ్స్క్రైబ్స్కి, ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో. తర్వాత మీ పెద్ద ఉద్యోగం ఆటోమేటిక్గా మీకు కాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, 2 గంటలు అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగు, జనరల్ నాలెడ్జు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఫర్ ఎల్డీసీకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎంటీఎస్ వరకు అయితే జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్సీ టోటల్ మనకి 100 మార్కులకి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పేపర్ వచ్చేటప్పటికి ఇంగ్లీషు, హిందీలో అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మరి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఏమేమి చదవాలి అనేసి. జనరల్ ఇంగ్లీష్కి ఏం చదవాలి, న్యూమరికల్కి ఏం చదవాలి, జనరల్ అవేర్నెస్ ఏం చదవాలి ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం మనసులో పెట్టుకోవద్దు మీరు. క్వాలిఫైయింగ్ మార్కులు ఎన్నేసి నాకు ఎప్పుడు కామెంట్ అయితే చేయండి, ఇది అసలు మనసులో పెట్టుకోవద్దు. మనకి 100కి 90 అబవ్ వచ్చేలాగైతే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే 90 అబవ్ వచ్చిన వాళ్ళకి మీకు కంపల్సరీ ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టుకున్నారనుకోండి మీ మనసులో, ఇంకంతే, ఎప్పుడు మీరు క్వాలిఫైయింగ్ అవుతూ ఉంటారు సార్, మీ ఎగ్జామ్ పాస్ అయ్యని చెప్పుకోవడం ఉంటుంది తప్ప ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చి మనకి శ్రీ విజయపురంలో అయితే ఉంటుంది, మీరు అక్కడ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. మనకి క్లోజింగ్ డేట్ అంటే ఎప్పటి నుంచి మనకి 24వ తారీఖు నుంచి కదా క్లోజింగ్ డేట్. మనకి చెప్పాను కదా 15/5/2026 వాళ్ళకి మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఎల్డీసీ వారికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయవలసి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ మోడ్ కాబట్టి ఇక్కడ మీరు ఒక ఎన్వలప్ తీసుకుని దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేసి, తర్వాత కేటగిరీ ఏ కేటగిరీని రాసి, తర్వాత 2 అడ్రస్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ 2 అడ్రస్ ఉంది కదా, ఈ 2 అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక ఫామ్ అయితే చూపిస్తాను, దాన్ని A4లో మీరు టైప్ చేసి దానికి మరి ఫోటో అంటించి మరి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టవలసి ఉంటుంది, పెట్టి మీరు పంపించవలసి ఉంటుంది. సిగ్నేచర్ అయితే మనకి బ్లాక్ ఇంక్తో కానీ చేయవలసి ఉంటుంది. 2 అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా దీనికి పెట్టవలసి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ పెట్టవలసి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది, సెల్ఫ్ అటెస్టెడ్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టవలసి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే పంపించవద్దు మీరు. మనకి ఇదే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇక్కడ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇక్కడ ఏం పెట్టాలి, అది క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఇక్కడ మీరు సెల్ఫ్ అటెస్టెడ్తో బలంగా మనకి ఫోటోగ్రాఫ్ అందించవలసి ఉంటుంది. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ పూర్తి డీటెయిల్స్ని మీరు A4 పేపర్లో ఇది చూసి టైప్ చేసి ప్రింట్ తీసుకుని తర్వాత ఫిల్ చేసి అప్లై అయితే చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్, తర్వాత డిక్లరేషన్, ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ పెట్టి ప్లేస్ ఎప్పుడు ఉందో దీన్ని పంపి, దీంతో మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని అన్నీ కలిపి మీ ఇందాక చూపించిన పోస్టల్ అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్లో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.